నా పేరు సాంబశివరావు అండి. ఏం చేస్తారు? నేను ఎలక్ట్రీషియన్ అండి. బిల్డింగ్లకి వైరింగ్లు అవి చేస్తాను, వాటర్ లైన్ అవి చేస్తాను. సార్ ఎలా ఉంది సార్ ఓవరాల్గా పనితీరు ఎలా ఉంది ప్రభుత్వానికి? ఓ పక్కన వైసీపీలో అందరూ మాట్లాడుతూ అసలు ఈ 18 నెలల కాలంలోనే చంద్రబాబు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, జగనే కానీ ఉంటే మన రాష్ట్రం డెవలప్మెంట్ పరంగా కానీ పథకాల విషయంలో కానీ అన్ని టైం టు టైం వాటందరికీ అవే జరిగిపోతూ ఉండేవి అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చాలా బాగున్నారండి ప్రజలు. జగన్ పరిపాలనలోనే ఇబ్బంది పడ్డారు. దాన్ని ఆయన ఇటు అటు చెప్తున్నాడు. అది కరెక్ట్ కాదండి. ఏ రకంగా అయినా సరే చూసుకున్నా ఒక ఫ్రీ బస్సే కానీ, వితంతు పింఛన్లే కానీ, పింఛను అధికం చేశాడు కదా, డబల్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే వికలాంగులు పింఛను కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి రేపు సంక్రాంతి వెళ్ళిన తర్వాత అది కూడా చూస్తున్నారు. అయితే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా బాగుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన నెక్స్ట్ 2029లో ఆయన ఏదన్నా మళ్ళీ వస్తే ఇతనికి దెబ్బ అని అతను అలా దుష్ప్రచారం చేస్తాడు సార్, అంతే ఏం లేదు. అంటే పక్కన మాట్లాడుతూ ఓడిపోయిన తర్వాత కూడా 24-25 మధ్య కాలం మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున నిలబడ్డాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు, ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రభుత్వం విమర్శించాడు ఎక్కడ పడితే అక్కడ అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సార్ దాని గురించి మీకు ఏమైనా తెలుసా? అసలు ఆయన ఎక్కడ తిరిగాడు, ఎక్కడొచ్చాడు నాకైతే ఇంత మటుకు తెలియదండి. ఆయన ఎప్పుడు కూడా ఉంటే బెంగళూరులో, లేదంటే తాడేపల్లి ప్యాలెస్లో, లేదంటే కన్నా అక్కడ కడపలో తప్ప జనం మధ్య తిరిగిందైతే లేదండి. మొన్న కూడా ఎప్పుడో మన లోటస్కి వచ్చాడని చెప్పారు సార్, అది నేను చూడలేదు. ఆ లోటస్కి వచ్చింది కూడా వాళ్ళ కార్యకర్త ఎవరో ఏదో ఇబ్బందిలో ఉంటే వచ్చాడు కానీ ప్రజల మధ్యలోకి రాలేదండి. ప్రజల మధ్యలో మీ సమస్యలు ఏంటి, మీరేంటి, ఏ రకంగా ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా అని అడగాల్సింది పోయి ఒక ప్రతిపక్ష నేతగా అతను అది చేయట్లేదండి. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి మీద విమర్శలు చేసి వాళ్ళని దుష్ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీద. ప్రజలైతే ఈ పరిపాలనలో చాలా ఆనందంగా ఉన్నారు సార్. నెక్స్ట్ 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారే వస్తారు. అంటే సార్ వాళ్ళంతా మాట్లాడుతూ ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు, రేపు 29లో మేమే గెలుస్తాం, అధికారం చేపడతాము, ఈ ముఖ్యంగా మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే ఒక్కొక్కరు ఎంత చూస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. గతంలో వైనాట్ 175 అన్న మనుషులు ఈరోజు మ్యాజిక్ ఫిగర్ 88 అంటున్నారంటే దాని ఉద్దేశం ఏంటంటారు? అసలు దాని ఉద్దేశం ఏం లేదండి. ఈ రకంగా ప్రజలకు మంచి చేసే వాళ్ళ మీద బురద జల్లి ప్రజల్లో లేనిపోని సృష్టించి వీళ్ళ వైపు దృష్టి మళ్ళేలాగా చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. అయితే ఏంటంటే వాళ్ళు మొన్న 11 సీట్లకే పరిమితం చేశారు. ఈసారి డిపాజిట్లు కూడా రావేమో, అవి కూడా రావేమో. ఎందుకనంటే వాళ్ళు ఒక 5 ఏళ్ళు పరిపాలన చేసి ఒక 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అది అందరికీ తెలిసిందే. ఉద్యోగాల పరంగా కానీ ఒక అమరావతిని కూడా ఏం చేశారు, 3 ముక్కలు చేద్దామని చూశాడు. వాళ్ళు కూడా మంచి ఉద్యమం చేసి మళ్ళీ మనం తిరిగి అమరావతిని కాపాడుకున్నాం. అలాగే మోడీ గారిని పిలుచుకున్నాం. మోడీ గారు వచ్చారు, 2 సార్లు వచ్చారు. ఒకసారి శంకుస్థాపన చేసినప్పుడు, రెండోసారి మళ్ళీ వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ చేసి కూటమి ప్రభుత్వం చేస్తే బాగున్నాయి కాబట్టి ఆయన కూడా మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వీళ్ళంత త్వరగా అమరావతిని పూర్తి చేయాలి. ఇవి మన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే అది సాధ్యమండి. మళ్ళీ గాన అతను అధికారంలోకి రాడు. ఒకవేళ వస్తానని అతను అవాకులు చవాకులు పేలొచ్చు, అతని చుట్టూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకోవచ్చు. అదంతా అతను భ్రమలో ఉన్నాడండి. మన నాయకులు నిజంగా ఒక స్థాయి మరిచి ఒక సామాన్యుడింటికి వెళ్తారండి. మన బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అతను ఏ రోజు కూడా చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు, అతని చుట్టూ ఉన్న సామ్రాజ్యంలో ఉన్న మనుషులతోనే అతను చేస్తాడు కానీ మీటింగ్లో పెడతాడు కానీ అతను ప్రజల్లోకి డైరెక్ట్గా వెళ్ళడండి. అతని భయం అతనికి ఏంటంటే ఎప్పుడెప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి అతన్ని నెక్స్ట్ ఏదైనా చెయ్యొచ్చు. కాకపోతే అట్లా చేస్తే వాళ్ళకి మనకి తేడా ఉండదు. ఫేక్ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని లోపలికి పంపించినా మళ్ళీ ఆయన కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారు. అది అందరికీ తెలిసిందే. ఇతనికి కేసుల భయం ఉందండి. ఇతను పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా అదే అన్నిట్లో ఉన్నారండి. వాళ్ళు అన్నిట్లో కూడా స్కాముల్లో ఉన్నారు అని పలానా పేర్లు నేను చెప్పకూడదు. అంటే సార్ వాళ్ళు మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు నటించిన సినిమా అటర్ ఫ్లాప్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దాని గురించి ఏం చెప్తారు? సూపర్ 6 పథకం అనేది సూపర్ హిట్ అయింది, బాబు గారు పెట్టింది. దాన్ని కూడా వీళ్ళు ప్రజల్లోకి వేరే రకంగా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు గద్దెని ఎక్కరండి, ఇంకా మన వాళ్ళు గద్దె దిగరు.
అంతే, ఎప్పటికీ కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. దానివల్ల అభివృద్ధి కూడా మనకి జరుగుతుందండి. రేపు అమరావతిని కూడా మనం పూర్తి చేసుకుంటాం 100%. అంటే 5 ఏళ్లలో అయిపోద్ది, 3 ఏళ్ళు అయితే మనం చెప్పం. కానీ పైనుంచి మనకు నిధులు రావాలి, మోడీ గారి దగ్గర నుంచి కేంద్రం సపోర్ట్ కావాలి. చక్కగా మనం అభివృద్ధి చేసుకుంటాం. మనం కూడా తెలంగాణ రాష్ట్రానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకోవాలంటే మనకి ఈ నాయకులే కావాలండి. మన టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ సారథ్యంలో మోడీ గారు కూడా మనకి ఫుల్ సపోర్ట్ చేసి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నామండి. అంటే సార్ అసలు చంద్రబాబు మీద మీకు అసలు నమ్మకం ఏంటి? అసలు చంద్రబాబు మన రాష్ట్రానికి వచ్చాక ఈ 18 నెలల్లో అసలు ఏం చేశారు చంద్రబాబు? యువత పరంగా కానీ, సామాన్యుల పరంగా కానీ, లేదా మహిళల పరంగా అసలు ఏం చేశారని చంద్రబాబు మీరు ఆ విధంగా నమ్ముతా ఉన్నారు? మీరు నమ్ముతా ఉన్నారంటే ఆయన చేసినవి మన కళ్ళకు కట్టినట్టు కనపడదండి. యువతకి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చారండి. తర్వాత ఏంటంటే మహిళలకి ఉచిత బస్సు అన్నారు, చేశారు. ఇప్పుడు మా సొంత నిధులతో కూడా ప్రజా దర్బార్ నిర్వహించి లోకేష్ గారు చేస్తున్నారు మంగళగిరిలో. అట్లాగే మన ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగుంది కాబట్టి అన్నిసార్లు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. దాని స్పందన కూడా ఎంత ఉందో మీరు కనబడుతుంది, కళ్ళకు కట్టినట్టుగా. ఆ విషయంలో కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ మీ ప్రభుత్వం పనితీరు బాగలేదు కాబట్టి ప్రజలందరూ మీ దగ్గర ప్రజా దర్బార్కి వస్తా ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు. ఆ రకంగా మన పరిపాలన చూసి వాళ్ళకి దడపడుతుందండి. ఈ రకంగా వీళ్ళు ముందుకెళ్ళిపోతే మనం ఇంకా ఎప్పటికీ రామనే భయంతో వాళ్ళు ప్రజల్లోకి వేరే రకంగా తీసుకెళ్తున్నారండి. అంతమించి ఏం లేదండి, వాళ్ళ భయం పట్టుకుందండి వాళ్ళకి. మన పరిపాలన, మన నాయకుల పరిపాలన పనితీరు చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఎప్పటికీ మనం అధికారంలోకి రాలేమో, ఏదో రకంగా మళ్ళీ ఒక ఫేక్ సామ్రాజ్యాన్ని సృష్టించుకొని వాళ్ళు రావాలని శతవిధాలా ట్రై చేస్తున్నారు. అది వాళ్ళకల్లా కాదు. ప్రజల మనిషి ఎవరైనా ఉంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పరిపాలిస్తారండి. ప్రజల సమస్యలు దగ్గరుండి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఒక పేదోడి ఇంటికి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మామూలుగా కూర్చొని మాట్లాడగల ఇది ఉంది. అతనికి ఆ ఇది లేదండి. మీరు అనుకున్నారన్న చంద్రబాబు నాయుడు గారు ఇలా సామాన్యులతో తిరుగుతారు, ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచుతారని చెప్పి మీరు అనుకున్నారా? అసలు ఫస్ట్లో మేము అనుకోలేదండి. కానీ ఆయన చేస్తున్నాడండి ప్రజల కోసం ప్రతిదీ. అంతెందుకండి, మొన్న 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్లు 31నే ఇచ్చారు. ఎందుకంటే పండగ జరుపుకుంటారు తర్వాత రోజని. అది మన బాబు గారి విజన్ అండి. ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధత. అలాంటి వ్యక్తి ఎన్నిసార్లైనా ముఖ్యమంత్రి అవుతారు. అలాంటి పరిపాలన మనకి ఎన్నిసార్లైనా మనకు కావాలి. మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వాళ్ళే మళ్ళీ రావాలండి. మాకైతే అంత నమ్మకం బాబు గారి మీద. మరి పక్కన వైసీపీ వాళ్ళందరూ పేరు నాని, అంబటి రాంబాబు ఏమో ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలుస్తాం సవాల్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అంటే మరి ఏదో ఒకటి ప్రతిపక్షం వాళ్ళు సైలెంట్గా ఉండకూడదు కదండి. ఏదో ఒక సవాల్ చేస్తూ ఉంటే జనాల్లోకి వెళ్తుంటారు కదా. కానీ వాళ్ళ సవాళ్ళు, ప్రతి సవాళ్ళు ఇక్కడ తీసుకుంటాక ఎవరో లేరు. ఎంతసేపు మన నాయకులు మన ప్రజల మీద దృష్టి పెట్టి వాళ్ళ బాగోగులు చూడటానికే వాళ్ళు ఎంతసేపు కూడా చూస్తున్నారండి. ఇవన్నీ కూడా అనవసరం మాట్లాడండి. వాళ్ళని పట్టించుకోవట్లేదండి మన వాళ్ళు అసలు వాటి గురించి. అది